ఉషోదయ తుషార నేటి దిన ధ్యానము న్యాయాధిపతులు 1వ అధ్యాయము 1వ వచనం. కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా. అడుగడుగున మనము ప్రభు చిత్తం తెలుసుకోవడానికి ప్రార్థన చేయవలసిన అగత్యము ఎంతో ఉన్నదని ఉదయకాల సమయంలో వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. మనం కూడా యాత్రా జీవితంలో ప్రతి ఉదయము ప్రభు దగ్గర ప్రార్థన చేసి దినాన్ని ఏ విధంగా ఆరంభించాలా, దినాన్ని ఏ విధంగా కొనసాగించవాలి, ఆ దినమును ఏ విధంగా ముగించవలెను అని మనము చేయు ప్రతి ప్రయత్నములో ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకుంటకు ప్రార్థన చేయవలసిన వాళ్ళంగా ఉన్నాం. 19వ వచనం. యెహోవా యూదా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్య దేశమును స్వాధీనపరచుకొనిరి. మన జీవితంలో ప్రయత్నాలు సఫలము కావాలంటే, మనము చేసే పనులు విజయవంతంగా ఉండాలంటే, ఏదైనా మనము స్వాధీనపరచుకొనవలని అనొచ్చు, ప్రభు మనకు తోడై ఉండాలా అని వాక్యం సెలవిస్తుంది ఉదయకాల సమయంలో. యెహోవా యూదా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్య దేశమును స్వాధీనపరచుకొనిరి. కనుక ప్రభు మనకు తోడై ఉన్నప్పుడు మనము చేయు పనులు సఫలమవుతాయి, మనం వర్ధిల్లుతాము అని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగున 22లో యోసేపు ఇంటివారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉన్నందున. మనము ఎక్కడికి వెళ్ళినా ప్రభు మనకు తోడై ఉండాలా. ప్రభు మనకు తోడై ఉండాలంటే మనం ఆయనకు ప్రార్థన చేయాలి. మన ప్రయత్నములన్నిటి విషయం, మన దినాన్ని, మన దినములను విజయవంతంగా ఆరంభించి కొనసాగించి ముగించటానికి, మన ప్రయత్నములు సఫలం కావటానికి ప్రభు చిత్తం కొరకు మనం ఆయనను ప్రార్థన చేసి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు యూదా వారి వలె, యోసేపు వారి వలె మనకు ప్రభు తోడై ఉండి మన ప్రయత్నములను సఫలం చేయనట్లు ఆయన పైన మనం ఆధారపడి బ్రతికి యాత్రా జీవితాన్ని ప్రభు రాకడ పర్యంతం కొనసాగించడానికి మనకు ప్రభు సహాయం చేయునుగాక. దైవాశీస్సులు. ఆమేన్.